హాయ్ హలో వెల్కమ్ టు 6TV నేను మీ ప్రశాంత్. సో మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న ట్రైలర్ అయితే రానే వచ్చేస్తుంది, కల్కి ట్రైలర్ అయితే. సో మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో ఫ్యాన్స్ మాత్రం మామూలుగా వెయిట్ చేస్తలేరు. ఇంకా మరికొద్ది సేపట్లోనైతే ఇప్పుడు కల్కి ట్రైలర్ అయితే రాబోతుంది. సో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం టీజర్ కానీ పోస్టర్లు కానివ్వండి, గ్లిమ్స్ కానీ ఇలాంటివి చూసుకుంటే కనుక అసలు మామూలుగా లేవు. ఎందుకంటే మన ప్రభాస్ అన్న లుక్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్ కానివ్వండి, అందులో ఉన్న యాక్టింగ్ కానివ్వండి అసలు వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అలాగే దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోరు, బీజిఎం అయితే ఇంకా మామూలుగా ఇవ్వలేదు. అండ్ మన నాగాశ్విన్ డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే చాలా బాగా రాబోతుందని అయితే చెప్పొచ్చు. ట్రైలర్ వచ్చేసి మెయిన్గా 3 minutes అయితే అలా ఉంటుందంటున్నారు. సో చూడాలి. అండ్ అలాగే మనకు దీపికా పదుకొనే లుక్స్ కూడా అయితే బయటకైతే వచ్చాయి. సో లుక్స్ కూడా చాలా బాగా, ఆ పోస్టర్లో చూసుకున్నట్లయితే దీపికా పదుకొనే లుక్స్ కూడా చాలా బాగున్నాయి, మామూలుగా లేవంటే మూవీకి తగ్గట్టు, క్యారెక్టర్కి తగ్గట్టు అయితే చాలా బాగా సెట్ అయింది. సో ఆయన అలాగే మనకి నార్మల్ ఇందులో మెయిన్ ఏంటంటే సో మెయిన్ ఇంట్రెస్టింగ్ మూవీ కాబట్టి, మెయిన్ థ్రిల్లర్ మూవీ, సస్పెన్స్ మూవీ కాబట్టి ఇందులో ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా, మనకు అక్కడక్కడ బోరింగ్ లేకుండా సో మన బ్రహ్మానందంని కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో బ్రహ్మానందం గారు ఉంటే ఇంకా వేరే లెవెల్ కామెడీ అని అయితే చెప్పొచ్చు. సో మెయిన్ కామెడీ లీడ్తోనే వస్తారనుకుంటున్నాను, ఎందుకంటే మనకు బ్రహ్మానందం అంటేనే కామెడీ కాబట్టి. సో ఇంకేంది బ్రహ్మానందం అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అలాగే మనకి ఇందులో మెయిన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి అయితే మన కమల్ హాసన్ గారు కూడా ఉంటున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, ఆల్రెడీ ఇందులో చిన్నగా అమితాబ్ బచ్చన్ లుక్స్ కానివ్వండి ఇలా మనకైతే కొన్ని బయటకైతే వచ్చాయి. సో అవి కూడా చాలా బాగున్నాయి. సో ఇంకేంటి ఇంకా మన క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నారు. కానీ మెయిన్ ఏంటంటే అసలు మూవీ ఎలా వెళ్తుంది, మూవీ దేని పరంగా వెళ్తుంది ఏంటి అనేది అయితే అది అసలు మనకు జిగ్జాగ్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఇంకొకటి అయితే అసలు హైలైట్, ఇంతవరకు అసలు ఆ క్యారెక్టర్ని అయితే ఎక్కడ కూడా తీసుకురాలేరు. ఏంటంటే బుజ్జి క్యారెక్టర్. సో బుజ్జి క్యారెక్టర్ మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు ఆ బుజ్జి క్యారెక్టర్తోనే ఇంకా ఈ మూవీ అయితే ఇంకా చాలా బాగా రన్ అవుతుందని అయితే అర్థమవుతుంది. సో ట్రైలర్లో మనకు అక్కడ చిన్న చిన్న గ్లిమ్స్లో చూసుకుంటే కనుక మెయిన్ ఈ బుజ్జి క్యారెక్టర్ కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అని అయితే చూడాలి. కీర్తి సురేష్ ఆ వాయిస్ ఓవర్లో అయితే అసలు మామూలుగా లేదు. సో అండ్ ఈ బుజ్జి క్యారెక్టర్ కోసం అయితే ఇంకా చాలామంది అయితే ఫ్యాన్స్ అవుతున్నారు. అలాగే మెయిన్ అయితే చాలామంది అయితే ఈ ట్రైలర్ కోసమే మెయిన్ వెయిట్ చేస్తున్నారు. అలాగే మూవీ వచ్చేసి అయితే మనకి June 27th అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకా June 27th ఇంకా అసలు హైలైట్ అని చెప్పవచ్చు. ఇంకా మొత్తం బాక్స్ బద్దలు అవడే, ఇంకా థియేటర్లు అన్నీ మొత్తం బద్దలు అయిపోతాయి. సో అలాగే మళ్ళీ ట్రైలర్ చూసుకుంటే కనుక మనకి ట్రైలర్ అయితే వచ్చేసి ఈరోజు అయితే చాలా థియేటర్లలో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఏముంది, ఇంకా ఇక నుండి అయితే ట్రైలర్లు చాలా, ఇంకా మనకి ఎక్కడెక్కడ బ్రేక్స్ దొరికినా కానీ, ఏ మూవీస్ బ్రేక్స్ ఉన్నా కానీ ఆ గ్యాప్లో అయితే ఇంకా ట్రైలర్లు కూడా రిలీజ్ చేస్తారు. ఇంకా థియేటర్లు ట్రైలర్కే హవా అని చెప్పవచ్చు. ట్రైలర్కే అసలు బాక్స్ బద్దలు అయిపోతుంది. ఇంకా మరి ఇక మూవీ రిలీజ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. చాలామంది అయితే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఎంతమంది అయితే ఈ ట్రైలర్ కోసం కానివ్వండి, ఇంకా మరిన్ని అప్డేట్స్, కల్కి అప్డేట్స్ కోసం, అలాగే మూవీ అప్డేట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి సో అమెజాన్లో అయితే బుజ్జి వర్సెస్ భైరవ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అసలు మామూలుగా అది కూడా మంచి యానిమేషన్స్తో, మంచి కామెడీతో, మంచి ఇంట్రెస్టింగ్తో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అది కూడా చాలా బాగుంది. సో మీకు కూడా దాని గురించి కూడా ఎలా నచ్చింది ఏంటి అని అయితే కామెంట్ చేయండి. అండ్ నేను కూడా మూవీ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ట్రైలర్ కూడా ఎలా ఉందో అది కూడా మీరు ట్రైలర్ చూసాక ట్రైలర్ కూడా మీకు ఎంతమందికి నచ్చిందో సో అది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.